హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో రాగి దోస, అలాగే రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్ మినపగుళ్ళకి 2 కప్పులు రాగులు, అలాగే 1 కప్పు బియ్యం తీసుకొని అందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. అలా బాగా వాష్ చేసుకున్నాక అందులోనే వాటర్ పోసుకొని ఒక 6-8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మీరు కావాలంటే గ్రైండర్‌లో అయినా రుబ్బుకోవచ్చు. లేకపోతే మిక్సీ జార్‌లో అయినా రుబ్బుకోవచ్చు. మీకు ఎలా కుదిరితే అలా ఈ ఈ పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్మూత్ బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ రుబ్బుకున్న పప్పుని ఓవర్‌నైట్ ఫెర్మెంటేషన్ అవ్వనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఓవర్‌నైట్ ఫెర్మెంటేషన్ చేశాక ఇందులోనే మనం మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ కుక్కర్‌లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్‌లో ఈ బ్యాటర్ ఏసుకొని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడకనిస్తే మన రాగి ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని కొద్దిగా చల్లారినాక ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. దీన్ని మనం పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ హెల్తీ ఇడ్లీలు ఫ్లఫీగా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా ఇడ్లీలని ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే వైట్ ఇడ్లీయే కాకుండా ఇలా ఒకసారి రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇప్పుడు ఇదే బ్యాటర్‌తో దోసలు కూడా వేసుకుందాం. దోసలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్‌ని 1 లేదా 2 గరిటెలు వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచుకుంటే మన టేస్టీ దోసలు కూడా రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.